గత 4 రోజుల నుంచి ఈ రోజు 4 రోజులు కృత్రిమంగా కొరతను సృష్టిస్తూ ఎక్కడా కూడా సమస్య అన్నది లేదు. మేము మార్నింగ్ నుంచి వేళ 4 ప్లేసుల్లో సెర్చ్ చేసాం. ఎక్కడా కూడా కొరత లేదు. కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ప్రజలకి ఈరోజు ఈ షార్టేజ్ని ఎందుకు కలిగింది అని అన్నప్పుడు అక్కడ టెక్నికల్గా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది పరంగా మాత్రమే చెప్తున్నారండి. ఇక్కడ మేము బంక్ అందరినీ స్టాఫ్ని నేను అడిగినప్పుడు ఎక్కడా కూడా కొరత లేదు. ఇప్పుడే మేడం ఎంఆర్ఓ గారు నేను రిపోర్ట్ అడిగాను. పెద్దాపురం రూరల్కి సంబంధించి ఆ హార్వెస్టింగ్ వెహికల్స్ కూడా మనకి రోజుకి 70 లీటర్స్ వరకు హార్వెస్టింగ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా డీజిల్ కొరత రాకుండా ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పైన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రజా అవసరాలకు కానీ ప్రజా సంక్షేమానికి కానీ ఇబ్బంది లేకుండా చేసే ప్రభుత్వానికి ఈరోజు కుట్రపూరితంగా ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఉన్న సమస్య రేపు అసలు ఉండదని చెప్తున్నారు. ఈ సమస్యని ప్రజలు అన్యదా భావించారు. ఇది ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేయాలన్న ఒక భావన తప్ప ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత 4 రోజుల నుంచి ఈ రోజు 4 రోజులు కృత్రిమంగా కొరతను సృష్టిస్తూ ఎక్కడా కూడా సమస్య అన్నది లేదు. మేము మార్నింగ్ నుంచి వేళ 4 ప్లేసుల్లో సెర్చ్ చేసాం. ఎక్కడా కూడా కొరత లేదు. కూటమి ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ప్రజలకి ఈరోజు ఈ షార్టేజ్ని ఎందుకు కలిగింది అని అన్నప్పుడు అక్కడ టెక్నికల్గా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది పరంగా మాత్రమే చెప్తున్నారండి. ఇక్కడ మేము బంక్ అందరినీ స్టాఫ్ని నేను అడిగినప్పుడు ఎక్కడా కూడా కొరత లేదు. ఇప్పుడే మేడం ఎంఆర్ఓ గారు నేను రిపోర్ట్ అడిగాను. పెద్దాపురం రూరల్కి సంబంధించి ఆ హార్వెస్టింగ్ వెహికల్స్ కూడా మనకి రోజుకి 70 లీటర్స్ వరకు హార్వెస్టింగ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా డీజిల్ కొరత రాకుండా ప్రొవైడ్ చేస్తుంది.
ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పైన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రజా అవసరాలకు కానీ ప్రజా సంక్షేమానికి కానీ ఇబ్బంది లేకుండా చేసే ప్రభుత్వానికి ఈరోజు కుట్రపూరితంగా ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఉన్న సమస్య రేపు అసలు ఉండదని చెప్తున్నారు. ఈ సమస్యని ప్రజలు అన్యదా భావించవద్దు. ఇది ప్రభుత్వంపై ఒక దుష్ప్రచారం చేయాలనే ఒక భావన తప్ప ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం.